వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో సందడి చేసిన వానరం, విద్యార్థులతో కలిసి పంక్తి భోజనం చేసిన వైనం. జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుక, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు. భక్తులతో కిటకిటలాడిన మధ్యక్షేత్రం, స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు. వానరం విద్యార్థులతో జతకట్టింది, వారితో కలిసి సందడి చేసింది, ఆటలాడింది, కారచలనం చేసి మిత్రత్వాన్ని చాటుకుంది. అందరితో కలిసి సగపంక్తి భోజనం చేసింది, విద్యార్థుల్లో ఆనందం నింపింది. ఈ అరుదైన సంఘటన జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లో జరిగింది. మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో హై స్కూల్ కి అతిథిగా వానరం చేరుకుంది. తన హుందత్వాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థుల దగ్గరకు చేరింది. కొద్దిసేపు ముచ్చటించింది, విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. ఒకే కంచంలో విద్యార్థితో కలిసి వానరం భోజనం చేసిన సంఘటన అబ్బురపరిచింది. స్కూటర్ పై ఎక్కి పోజులు ఇచ్చింది. ట్రక్కు మిర్రర్లో తన అందాన్ని చూసుకుని మురిసిపోయింది. విద్యార్థులు కూడా వానరంతో హుషారుగా గడిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్లో మంగళవారం వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ భవానీ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ రూపొందించిన వీడియోను భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు. అనంతరం ఒక్కో పథకాన్ని వివరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలో తీసుకొచ్చేందుకు నారా లోకేష్ చేసిన కృషిలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ కోరారు.
జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావురి కృష్ణ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నారా లోకేష్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తయిందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమూర్త రామ్ కుమార్, బొమ్మాజీ అనిల్, ఆకుమర్తి రామారావు, చెరుకూరి శ్రీధర్, రజనా పండు, పగడం సౌభాగ్యవతి, కన్నా కృష్ణ, షాక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నారా లోకేష్ గారి 41వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా అభిమానికి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున అభిమానులు తెలియపడుతున్నాం. మరి ఈ మధ్య కాలంలోనే మరి మన లోకేష్ గారు మరి పాదయాత్ర ఎంతో కూడా జరిగింది. మరి ఆయన పాదయాత్ర ఎంతో దిగ్విజయంగా చేసి మరి 300 రోజుల్ని పూర్తి చేసి మరి టైం లేక ఆపుతూ కూడా జరిగింది. మరి ఆయన పాదయాత్రలో పార్టీకి ఎంతో మైలేజీ కూడా వస్తూ జరిగింది. మరి ఆయన పాదయాత్రలో ఏ అయితే పథకాలు కానీ హామీలు కానీ ఏ ఇచ్చారో అన్నీ కూడా రేపు 2024 మన ప్రభుత్వం వస్తుందో నెరవేర్చాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి 11 వ్యాన్ ప్యాక్స్ చేశారు. మరి వాటిని కూడా మనం ప్రజల్లోకి వాగ్శూటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క పథకాలు చాలా బాగున్నాయని చెప్పి ప్రతి వార్డులో కూడా మరి అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మన జనసేన తెలుగుదేశం కలిపి అవి మ్యాన్ఫెక్ట్ పెట్టడం ప్రజలు కూడా బాగా ఆనందిస్తున్నారు. మరి ఇంకా కూడా మరి మనం ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, అమ్మాయిలు అందరికీ ఉంది. మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారిని ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజామున నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని కోరారు. గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి 6 గంటలకు భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు విశేషమైన రోజు కాబట్టి దేవాలయం విశేషంగా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. యథావిధిగా వేద పండితులు కూడా వేద పఠనం చేయుచున్నారు. దేవాలయంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో భక్తులకు ఉచిత ప్రసాదం అందజేయుచున్నారు. ఆ ప్రసాదం స్వీకరించి ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాదం భవనందు అన్నప్రసాద వితరణ కూడా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జంగారెడ్డిగూడెం సిఐగా వై పట్టాభి చౌదరి బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల బదిలీలో భాగంగా ఉన్నతాధికారులు కృష్ణా జిల్లా మువ్వ ఎస్ఈబి స్టేషన్ నుంచి పట్టాభి చౌదరిని జంగారెడ్డిగూడెంకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ శాఖకు సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా చెక్ పోస్టులలో బందీ బస్సును మరింత బలోపేతం చేస్తామన్నారు. నిత్యం ప్రజలు అందుబాటులో ఉంటామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని సిఐ పట్టాభి చౌదరి కోరారు. ఎస్సీబీ స్టేషన్ SHOగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇది ఎలక్షన్ సీజన్ కారణంగా ఎక్సైజ్ నేరాలు, అలాగే గాంజా ఇలాంటివి ఎక్కువ నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్సైజ్ నేరాల్లో నాటుసారా విక్రయాలు, బెల్ట్ నిర్వహణ, ఇతర రాష్ట్రాల మద్యం ఇటువంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మేము ఏంటంటే ఈ ఎలక్షన్ సందర్భంగా తాటాకులగూడెం మన స్టేషన్ పరిధిలో తాటాకులగూడెం చెక్ పోస్ట్ ఆల్రెడీ నిర్వహించబడుతూ ఉంది. అక్కడ బందోబస్తును కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల మధ్యన ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లోకి మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తగు చర్యలన్నీ చేపట్టడం జరిగింది. అలాగే బోర్డర్ మొబైల్ పార్టీ అనేది కూడా ఒకటి స్టేషన్ పరిధిలో ఉంటుంది. అది నిరంతరం తిరుగుతూ రాష్ట్ర సరిహద్దులో తిరుగుతూ మన స్టేషన్ పరిధికి సంబంధించి ఎటువంటి నేరాలనైనా సరే పట్టుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలను కోరేది ఏంటంటే పూర్తి సమాచారం ఎల్లవేళలా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము 24 గంటలు. ఎటువంటి నేరాలు ఉన్నా కూడా సమాచారం మాకు అందిస్తే మేము తగు చర్యలు తీసుకుంటాం. నేరాలను అరికట్టేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తాం. అలాగే ముఖ్యంగా నాటుసారా తయారీ, క్రయ విక్రయాలు చాలా ప్రమాదకరం. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి. నాటుసారా తాగడం కానీ తయారు చేయడం కానీ చట్టరీత్యా నేరం. దీని మీద మేము కఠినంగా ఉంటాం. అలాగే బెల్ట్ నిర్వహణ చేసినా కూడా పూర్తిగా కఠిన శిక్షలు ఉంటాయి. అందులోని ఎలక్షన్ సందర్భంగా కాబట్టి ఇంకా కఠినంగా శిక్షలు ఉంటాయి. ఎటువంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు. అందరిని ఉక్కుపాదంతో ఈ నేరాలన్నీ అణిచివేసే ప్రయత్నం చేస్తాం. వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రను పటిష్టంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హై స్కూల్లో జరిగిన వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రలో బీజేపీ శ్రేణులతో కలిసి విక్రమ్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. యాత్రలో ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, నాయకులు ఒంటెద్దు యేసు వరప్రసాద్, పివి రామలక్ష్మి, వేమూరి శ్రీనివాస్, మానేపల్లి రామారావు, తుమ్మలపల్లి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరికీ అందించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వికసిత భారత సంకల్ప యాత్ర అనేది ఇవాళ మన పట్టణానికి వచ్చింది. ప్రజలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తే ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వటం, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా కూడా ఒక్కొక్కరికి దరిదాపుగా 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం చేసుకోవడానికి ఉన్నటువంటి కార్డుని ఇవ్వటం, అదేవిధంగా వారికి రావాల్సినటువంటి పెన్షన్లు కానివ్వండి, వారికి రావాల్సినటువంటి ఉచిత మంచినీటి కుళాయి కానివ్వండి, వారికి రావాల్సినటువంటి ఏదైతే పోషణ అభియాన్ కానివ్వండి, ఇలా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని ఇవాళ ప్రజల వద్దకే చేరవేయడానికి ఈ వికసిత భారత సంకల్ప యాత్రను ప్రారంభించారు. కాబట్టి ఈ కార్యక్రమం 2047 వరకు కూడా కొనసాగుతుంది. ఏ ఒక్కరూ కూడా ఇల్లు లేని వారు ఉండకూడదు, లేకపోతే ఏ ఒక్కరూ కూడా ఆరోగ్యంతో ఇబ్బంది పడకూడదని ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి ఉమా నండూరు గారని సీనియర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గారు మన రాష్ట్రానికి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. అదేవిధంగా మన జిల్లాకు కూడా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి సీనియర్ రాజ్యసభ చైర్మన్ అయినటువంటి శ్రీ వివేక్ ఠాగూర్ గారు వచ్చి 3 రోజుల పాటు వారి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో ఈ వికసిత్ భారత్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉమానందూరు గారు మరలా మన జిల్లాలో ఉన్నటువంటి ద్వారకాతంలో కూడా పాల్గొన్నారు. దీనిలో నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి చేరవేయడానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో మమ్మల్ని విరివిగా పనిచేయమని చెప్పేసి మాకున్న ఆదేశం మేరకు మేము ఇక్కడికి వచ్చాం. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంపం విజయరాజు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలోని కళ్యాణ మండపంలో విజయరాజు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు విజయరాజుతో భేటీ అయ్యారు. ఒకరినొకరు పరిచయం చేసుకుని పార్టీ స్థితిగతులపై చర్చించారు. అనంతరం విజయరాజు మీడియాతో మాట్లాడుతూ
తనపై ఎంతో నమ్మకంతో చింతలపూడి ఇన్ఛార్జిగా నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు వెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొదమ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పరిచయం ఉంది. 2007 నుంచి 2010 వరకు నేను ఇక్కడ జంగారెడ్డిగూడలో ఒక ఆఫీసర్గా పనిచేశాను, బ్రేక్ ఇన్స్పెక్టర్గా. నేను పుట్టింది లింగపాలెం మండలం, నేను పెరిగింది కామరకోట. నాతో పాటు చదువుకున్న కామరకోట హై స్కూల్లో చదువుకున్న నా స్నేహితులు, అలాగే నాతో పాటు రెడ్డి కాలేజీలో చదువుకున్న స్నేహితులు లక్కవరం గ్రామం నుంచి కూడా ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ స్థానికుడిని. స్థానికేతరత విషయంలో ఇప్పుడు నాకు స్థానికుడిని అంటే ఇక అందరూ పరిచయస్తులే ఉంటారు. మీ ముందుకి మీరు అనుకున్న పని చేయలేకపోతే మీ ముందుకు ఎలా రాగలను, నన్ను నిలదీస్తారనే భయం నాకు ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా మీరు అడిగిన పనిని ఒళ్ళొంచుకుని శ్రద్ధగా పనిచేస్తానని తెలియజేస్తున్నా. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు వేడుకను మురళీకృష్ణ మహేష్ యువసేన సభ్యులు వినూత్నంగా నిర్వహించారు. సుమారు 2000 మూగజేవాలు కడుపు నింపి వారి అభిమానాన్ని చాటుకున్నారు. నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా ద్వారక తిరుమల మండల కొత్తపల్లి అడవులలో సుమారు 2000 వానరులకు మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో తంగేడు గింజలు, బియ్య మరమరాలు, అరటి పండ్లు, వేరుశనగలు ఆహారంగా అందజేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ మహోత్సవం తమ అభిమాని నటుడి సతీమణి పుట్టినరోజుకు ఒకే రోజు రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ పవన్ చారి, కె మనోజ్ అరుణ్, రెడ్డి గణపవరం, పవన్ తదితరులు పాల్గొన్నారు. బ్రో వీడియో తీసుకోండి, ఫోటోలు కూడా కొడుతుండే. పాటండి పట్టుకో. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇవాళ అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ సందర్భంగా, నమ్రత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాకు ఈ కొత్తపల్లి అడవుల్లో ఉన్న వానరాలు చాలా ఆకలితో ఉన్నాయని తెలిసింది. ఎప్పుడూ వీటికి ఏదో మేత పెడతానే ఉంటాం. ఇవాళ ప్రత్యేక శ్రద్ధ చేసి వీటికి 5 కేజీలు కొండతంగేడి గింజలు, ఒక 10 కేజీలు రైసు, ఇవన్నీ ఆహారం ఇవ్వడం జరిగింది. ఎంతో ఆకలితో చాలా ఆనందంగా తిన్నాయి. ఇవాళ మీ అయోధ్య వెళ్ళినంత ఆనందం మాకు కలిగింది. నమ్రత మేడం గారు కూడా ఈ మంచి ఆవిడకి దక్కుతుందని ఎంతో ఆనందపడుతున్నాం. జై శ్రీరామ్. అయోధ్య బాలరాముని విగ్రహం ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడ పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో సంబరాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. అదే విధంగా దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా KLN ధనకుమార్, ఈమని శశికుమార్ శర్మలు మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ప్రతి హిందువు గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు.
జనవరి 22, 2024 ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులనే కాకుండా అనేక మత విశ్వాసాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలందరినీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి శ్రీరామ జన్మభూమి అయోధ్య వైపుగా తమ దృష్టి సారించేలా చేసింది. కారణం, ఈ రోజున రామచంద్రమూర్తి తన జన్మస్థానమైనటువంటి అయోధ్యలో బాలరాముడిగా కొలువైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మరి శ్రీరామ జన్మభూమి తీర్థ శ్రేష్ఠ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇచ్చినటువంటి పిలుపుకి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య క్షేత్రంలో అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో బాలరాముడి రూపాన్ని మరి ఒక చిత్రంలాగా వేసి దాని మీద కామాక్షి దీపోత్సవం, కామాక్షి దీపాలతో కూడినటువంటి దీపోత్సవాన్ని ఆలయ కమిటీ ఎంతో వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో కూడా అయోధ్య రామాలయంలో రాముడు కొలుగుతున్న శుభ సందర్భంలో డాక్టర్ రాజాల సత్యనారాయణ గారి ఆధ్వర్య పర్యవేక్షణలో వారి నేతృత్వంలో మనోజ్ శర్మ గారి ఈ రోజున అపురూపమైనటువంటి ఒక రాముడి విగ్రహాన్ని భూప్రస్థానం చేసి విగ్రహానికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి జ్యోతులు వెలిగించేటువంటి కార్యక్రమం. భగవంతుడా, ఈ జ్యోతితో వెలుగునైతే ఎలా నింపావో మా అందరి జీవితాల్లో వెలుగులు నింపవయ్యా మహానుభావంతో జరిగినటువంటి కార్యక్రమంలో పాత్రలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధన్యులని తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్.
ఏలూరు కలెక్టరేట్ లో గౌతమి సమావేశ మందిరంలో తుది ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అందజేశారు. ఈ సందర్భంగా రాజకీయ పక్షాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు సిర్రా భరత్, పి ఆదిశేషు, ఎఫ్ బాబు ప్రసాద్, ఎం దశరథ కుమార్, పాలి ప్రసాద్, కలవకొల్లు సాంబా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని తహసీల్దార్, ఈఆర్ఓ కార్యాలయాల్లో బిఎల్ఓల వద్ద ప్రదర్శించే జాబితాలను ఓటర్లు పరిశీలించుకోవచ్చన్నారు. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన డేట్ లో ఆగిపోతుంది, దాని తర్వాత ఉండదు. 10 days అన్నది ఓన్లీ ఫర్ అడిషన్ కి, అది నామినేషన్ నుంచి 10 days బ్యాక్. అంతేనా? అదే రాసుకున్నాను టెస్ట్లో కూడా అదే చెప్తాను. సో 10 days బిఫోర్ నామినేషన్స్ అండ్ లాస్ట్ డేట్ అంటే కొన్ని మనకి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రావచ్చు అనుకోండి, ఫిబ్రవరిలో రావచ్చు అంటే అక్కడ నుంచి మనకి ఇంకా డెలిషన్స్ ఫర్దర్గా చేయడానికి ఉండదు. ఆల్రెడీ సో డెలిషన్కి మామూలుగా కనీసం 7 రోజు కావాలి, అప్లికేషన్ పెట్టడానికి ఒక రోజు, లాస్ట్ ఎక్స్ట్రాగా ఒక రోజు డిస్పోజల్కి అనుకుంటే కూడా మొత్తానికి కనీసం 8-9 రోజు మనకి రికార్డ్. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని ప్రముఖ న్యాయవాది ఉద్దండ యేసుబాబు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గంగిరెద్దుకు న్యాయవాదులు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, కోశాధికారి ఎం సూరిబాబు, సీనియర్ న్యాయవాదులు టిఎస్ఎన్ మూర్తి, పొన్నా లక్ష్మణరావు, పివి కృష్ణారెడ్డి, మాడ రామ్మోహన్ రావు, కె సతీష్, మానికల సూరిబాబు, మేకల రామ్మోహన్ రావు, మాదేపల్లి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఆందోళన చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి న్యాయమైనటువంటి న్యాయవాదులు చేస్తున్నటువంటి డిమాండ్ను పరిష్కరించడానికి నిరసనగా ఈరోజు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ తరఫున ఈ గంగిరెడ్డికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన మొత్తం విడనాడి ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంట యువత నడుచు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పోలవరం నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి బొబ్బర సందీప్ పిలుపునిచ్చారు. బుట్టాయిగూడ మండలం రెడ్డి గణపవరం గ్రామంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద లోకేష్ పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుసులూరి శ్రీనివాసరావు, జంపన నాగరాజు, మణికంఠ, శివ, శ్రీను, కిరణ్, భార్గవ్, మంగరాజు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం అనేది ఒకరు ఇచ్చేది కాదు, పోరాడి సాధించుకునేది అని యువతలో స్ఫూర్తి నింపిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ పేర్కొన్నారు. నేతాజీ 127వ వర్ధంతి సందర్భంగా పట్నంలోని ప్రధాన బోసుబొమ్మ కొడాలిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, కె దుర్గప్రసాద్, బికే విశ్వనాథ్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ, గొలుగురి శ్రీనివాసరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు నేటి యువతకు దేశభక్తియుత పోరాటాలు చేయాలని కోరారు. మహా పోరాట యోధులు సుభాష్ చంద్రబోస్ గారు, ఆయనకి కేవలం జయంతి మాత్రమే ఉంది, వర్ధంతి లేని ఏకైక మహనీయుడు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు. మీరు మాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తానని చిన్న పెద్ద యువత ప్రతి ఒక్కరిలో కూడా పోరాట స్ఫూర్తి నింపిన మహా పోరాట యోధులు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు భారతీయుల అందరి గుండెలను చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కృషి చేసిన ఆయన్ని ప్రపంచం ఎప్పటికీ కూడా మర్చిపోదు. బుట్టాయిగూడెం మండలం ఎర్రాయిగూడెంలో పులి సంచారం కలకలం రేపింది. గుర్తు తెలియని జంతువు పాదముద్రలను గుర్తించిన రైతులు అవి పులిగా భావిస్తున్నారు. దీనితో తమ ప్రాంతంలో పులి సంచరిస్తుందంటూ స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎర్రాయిగూడెం శివారు పొగాకు తోటలో గుర్తు తెలియని జంతువు యొక్క పాదముద్రలను రైతులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పాదముద్రలను సేకరించిన అధికారులు వాటి నిర్ధారణ కోసం ఉన్నతాధికారులకు పంపించారు. స్థానిక పశువుల మీద గాని ఇతరత్ర జంతువుల మీద గాని దాడి చేసిన ఆనవాళ్లు ఎక్కడ లేదని, ఎవరైనా ఏదైనా గుర్తు తెలియని జంతువును గుర్తిస్తే తమకు సమాచారం అందించమని అధికారులు కోరుతున్నారు.
ఇది బాగుంది తిను తిను కరెక్ట్గా పడుతుంది అదే మొత్తం అది డబల్ జారేది పాదంలో పాది ఇది అడుగు అదే ఊరి పక్క వెళ్ళిపోయింది అయితే ఎక్కడెక్కడ మా ఊరు చేయని మీ ఊరు చేయని భయపడకుండా ఉంటారని చెప్పేసి ఆయన అంటున్నారు ఇలా వచ్చింది కారు తీసుకొచ్చాడు కారు ఫోన్ సార్ వచ్చి స్వామి కింద పోండి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులపై ఉందని పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బోడ నాగభూషణం అన్నారు. తెలుగుదేశం యువ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను చింతలపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. అనంతరం నియోజకవర్గ మాకీ కన్వీనర్ ముత్తారెడ్డి చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వి వెంకటేశ్వరరావు, కె దేవా, శేషగిరిరావు, కాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యు నారా లోకేష్ అన్న. హ్యాపీ బర్త్డే టు యు నారా లోకేష్ అన్న. హ్యాపీ బర్త్డే డియర్ లోకేష్ బాబు. విగ్రహం దగ్గర మన చింతలపూడి నగర పంచాయతీలో మరి ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర మరి ఇవాళ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు కార్యక్రమానికి మరి భారీ ఎత్తులో రక్తదానం ఇవన్నీ తయారు చేసిన మా అమ్మాయి లీలా ప్రశాంత్కి ధన్యవాదాలు. మరి మంచి మహిళలు కూడా వచ్చారు. మనం ఇదే విధంగా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన దాకా మన నియోజకవర్గమే కాదు, మన రాష్ట్రమే కాదు, మనం అందరం కలిసి కట్టుగా పనిచేయాలని మరి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మరి తెలుగుదేశాన్ని భుజం మీద తీసుకొని ఆయన జీవితాంతం మళ్ళీ తెలుగుదేశాన్ని అధికారంలో తేవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సుదీర్ఘమైన సమ్మె చేసి విజయం సాధించిన అంగన్వాడీలకు ఏఎఫ్టియు జిల్లా కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నామని కేవీ రమణ తెలిపారు. గత 42 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె విజయవంతమైన సందర్భంగా ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమావేశం బుట్టాయిగూడెం రామ నర్సయ్య భవనంలో జరిగింది. కొమరం మారమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేవీ రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇప్టు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, యూనియన్ నాయకులు బి ఆకాష్, కె పద్మ, కొమరం మారమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాత్రి అమరావతిలో జరిగిన చర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు సంఘాల అంగన్వాడీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమ్మె విజయవంతమైంది. వేతనాలు జూన్ నెలలో పెంచుతామని చెప్పి ప్రభుత్వం రాతపూర్వకమైన హామీ ఇస్తూ ఉంది. అదేవిధంగా మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలో చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. దీన్ని పరిశీలించి జనాభా ప్రాతిపదికన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రాడ్యుయేటీ ఇంతకుముందు వర్కర్కి 50,000 ఉంటే ఇప్పుడు 1,20,000 చేశారు. ఆయాకి 20,000 ఉంటే అది 40,000 రూపాయలు చేశారు. అలాగే 10 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని చెప్పి రాష్ట్ర మంత్రులు హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో సందడి చేసిన వానరం, విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేసిన వైనం.
జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుక, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు. భక్తులతో కిటకిటలాడిన మధ్య క్షేత్రం, స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.